నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము 16 ఫలాల నోముని ఎందుకు పడతారో అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ముందు మనము 16 ఫలాల నోము గురించి అయితే చెప్పేసుకుందామండి. ఇక్కడ 16 ఫలాలు అని అంటే 16 రకాల కలిగినటువంటి ఫలాలని దానంగా ఇవ్వడం. ఫలము అంటే మనకు దేవుడు ఇచ్చేది. అది బిడ్డలు కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, ఇలా రకరకాల అర్థాలు అయితే వస్తాయి. ఇక్కడ ప్రత్యేకించి 16 ఫలాల నోము అనేసరికి బిడ్డలు అని అంటారు. అది కూడా పుత్ర సంతానం. పుత్ర సంతానం కలగడం కోసం, అది కూడా చక్కటి పుత్ర సంతానం, మంచి తెలివితేటలు, అందం, జ్ఞానం, బుద్ధి అన్నీ కలిగి ఉన్న పిల్లలు కలగడం అని అర్థం అన్నమాట. అయితే పూర్వకాలం నాడు ఒకానొక సందర్భంలోని ఒక రాజుగారి భార్య, మంత్రి గారి భార్య చక్కటి సంతానం కోసం ఈ ఫలాల నోమునైతే పట్టారంట. ఉద్యాపన కూడా చేసుకున్నారు. ఆ తర్వాత రాజుగారి భార్యకేమో వికలాంగులు, వికట బుద్ధి గలవారైన పిల్లలైతే జన్మించారు. అలాగే మంత్రిగారి భార్యకి అందమైన మంచి సంతానం అయితే కలిగిందంట. ఇంకా అలా రోజులు గడుస్తూ ఉంటే కొన్నాళ్ళకి రాజుగారి భార్యకి తనలో తానే మదన పడుతూ, నేనేం తప్పు చేశాను, నాకు ఇలాంటి పుత్రులు జన్మించారు, ఆమె ఏం చేసింది, ఆమెకి అంత మంచి సంతానం కలిగింది అంటూ విచారిస్తూ ఒకానొక సందర్భంలోని మంత్రిగారి భార్యని అడిగిందంట. నేను నువ్వు ఇద్దరం కలిపే కదా నోము పట్టాము, నువ్వెలా తీర్చావో నేను అలాగే ఉద్యాపన తీర్చాను, అయినప్పటికీ కూడాను నాకు ఇలాంటి సంతానం కలిగింది, దీనికి గల కారణం ఏమిటి, నీకేమైనా తెలుసా అని అడిగిందట. అప్పుడు వెంటనే మంత్రిగారి భార్య రాజుగారి భార్యతో ఇలా అందంట. అమ్మా, మీరు ఏమీ అనుకోనంటే దీనికి గల దోషం ఏంటో నేను చెప్తాను. మీరు 16 ఫలాల నోము పట్టి ఉద్యాపన చేసేటప్పుడు ఆ ఉద్యాపనలోని ఎన్నో దోషాలైతే చేశారు. మంచి ఫలాలని ఇస్తే కదా మనకి దేవుడు మంచి పుత్రుల్ని, మంచి సంతానాన్ని ఇచ్చేది. మనం ఎవరికైనా దానం చేసేవి అవి ఫలాలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, లేదంటే ఇంకేవైనా కూడాను మెరుగ్గా ఉన్నవి, మంచివి, తినదగినవి, ఇంకా యోగ్యత ఉన్నవి మాత్రమే మనము దానం చెయ్యాలి. ఇలా దానం చేస్తే మనకి మంచి ఫలాలు, మంచి ప్రతిఫలాలు అందుతాయి. అది దేవుడు మనకి అప్పచెప్తాడు. మీరు చేసిన దానంలోనే ఈ తప్పు అయితే దొర్లిందమ్మా అని చెప్పిందంట. అప్పుడు రాణిగారు తను చేసిన తప్పిదానికి బాధపడుతూ మళ్ళీ ఆ 16 ఫలాల నోముని పట్టి తిరిగి ఉద్యాపన చేసుకునేసరికి రాజుగారి భార్య చక్కటి సంతానాన్నైతే మళ్ళీ కందట. మరి ఈ కథ అయితే చెప్పుకొని ప్రతిరోజు కూడాను అక్షితలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదా, నోములు పట్టే ముందు ఎవరైనా కొత్తగా నోములు పడుతూ ఉన్నట్లయితే ముందుగా చిత్రగుప్తుడి నోము అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. చిత్రగుప్తుడి నోముకి కొన్ని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి నోముకి కూడా ఉంటాయండి. నోములు ఉన్నవారు మాత్రమే నోము పట్టాలి, మిగతా వారు పట్టకూడదు అని చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, కొన్ని నోములు అచ్చురావు. అలా అచ్చు రానప్పుడు మనకి కానీ, మన ఇంట్లో ఉన్నవారికి కానీ, మన పరివారానికి ఎవరికైనా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అంతేకాదు కొన్నిసార్లు దుష్పరిణామాలు ఎదురవుతాయి. అందుకనే నోములు ఉన్నవారు మాత్రమే పట్టుకోవాలి, చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు నోము పట్టుకుంటేనే సంబరం కాదు, దాని ఉద్యాపన పూర్తిగాను అందులో ఉన్నట్టుగా మనం చేసుకోవాలి. అంతేకాదండి, ఈ నోముకి సంబంధించి ఉద్యాపన ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయమే నిద్ర లేచి శుచి అయ్యి 16 రోజులు ఈ కథ చెప్పుకొని 16 రకాల పళ్ళను ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకం చప్పున ఒక్కొక్క ముత్తైదువుకి తాంబూలంతో సహా దానం అయితే ఇచ్చుకోవాలి. ఇలా శక్తి కొలది 16 రకాల పళ్ళనైతే దానం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆఖరి రోజైన 16వ రోజు 16వ ముత్తైదువుకి దానం చేసిన తర్వాత 16 మంది ముత్తైదువులను పిలిచి కానీ, లేదంటే ఒక ముత్తైదువుకే 16 రకాల పళ్ళని తాంబూలంతో సహా ఆమెకి సత్కారం చేసి వాయన దానం అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. 16 మందికి చేసుకోగలిగితే 16 మందికి కూడా 16 రకాల
పళ్ళు చొప్పున ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. శక్తి లేదు అనుకున్నవారు ఒకరికే పిలిచి ఇలా దానం అయితే చేసుకోవచ్చు. ఒక బ్రాహ్మణ స్త్రీకి కానీ లేదంటే ఒక చక్కటి పండు ముత్తైదువుకి కానీ ఇంటికి పిలిచి సత్కరించి కాళ్ళు కడిగి ఆ తర్వాత కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి మెడకి గంధం రాసి కుంకుమ పెట్టి తల్లో పువ్వులు పెట్టి ఆమెని సత్కరించి ఆ తర్వాత మన శక్తి కొలది ఈ 16 పళ్ళని దానంగా ఒక తాంబూలం పెట్టి, తాంబూలం అంటే ఇక్కడ 2 ఆకులు పెట్టి ఇవ్వడం కాదండి, 5 ఆకులు, 2 పళ్ళు, 1 వక్క, ఇంకా శక్తి కొలది ఎంతో కొంత డబ్బుని అయితే అందులో పెట్టాలి. అయితే కొంతమంది 500 ఇవ్వచ్చు లేదా 1000 రూపాయలు ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేటప్పుడు ఆఖరి సంఖ్య ఏదైతే ఉందో అది 0 కాకూడదు అని చెప్తూ ఉంటారు. అందుకనే దాంతో పాటుగా 1 రూపాయిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా తాంబూలాన్ని పెట్టి వారికైతే ఇవ్వడం జరుగుతుందండి. మరి అంత శక్తి లేదు అనుకున్న వారు కనీసము ఒక 2 రూపాయల బిళ్ళనైనా లేదంటే 1 రూపాయి బిళ్ళనైనా కూడా పెట్టి ఇచ్చుకోవచ్చు. మరి ఈ రకంగానైతే దీని ఉద్యాపన అయితే ఉంటుంది. వారి వారి సాంప్రదాయాలని బట్టి, ఇంకా అక్కడ ఆచార వ్యవహారాలని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఈ కథలోని అలాగే ఉద్యాపనలోని చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. కానీ 16 ఫలాల నోము మటుకు ఇదే విధంగానైతే ఉంటుందన్నమాట. మరి దీనికి సంబంధించి గొల్లపూడి వారి తరతరాల సాంప్రదాయక సంపూర్ణ స్త్రీల వ్రత కథలు అని చెప్పేసి ఒక పుస్తకం అయితే మార్కెట్లో దొరుకుతుందండి. అయితే ఆ పుస్తకాన్ని కొనుక్కున్నట్లయితే అందులోని మీకు అన్ని నోములు కూడాను క్లియర్గానైతే రాసి ఉంటాయి, దానికి సంబంధించిన ఉద్యాపనలతో సహా. అంతేకాదు ఇంకా చాలా రకాల పుస్తకాలు అయితే మార్కెట్లోని ఇలాంటివి వచ్చాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉన్నప్పటికీ కూడాను ఏది తప్పు కాదు, చేసుకోవచ్చు. అంటే అక్కడ చిన్న చిన్న మార్పులు అయితే ఉన్నప్పటికీ వ్రతం అయితే సంపూర్ణంగానైతే జరుగుతుంది, నోము పూర్తి అయితే అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఈ 16 ఫలాల నోముల్లోని ఏంటేంటి ఇచ్చుకోవచ్చు, ఎటువంటి ఫలాలను ఇచ్చుకోవాలి అనేది తెలుసుకుందామండి. చాలామంది చాలా కన్ఫ్యూజన్లోనైతే ఉంటారు. ఈ 16 ఫలాల నోము అనేసరికి కొన్ని ఫలాలు ఇవ్వకూడదు, కొన్ని ఫలాలు నిషిద్ధం అని చెప్తారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుళ్ళినవి మళ్ళినవి ఇవ్వకూడదు, అలాగే నలుపు రంగులో ఉన్న పళ్ళని ఇవ్వకూడదు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ విషయం ఏంటి అనంటే మనకి అలాంటి సంతానం కలగాలి అనుకుంటే మనం ఎలాంటివి ఇస్తే మనకు అలాంటి సంతానం కలుగుతుంది. అందుకనే నలుపు ఇవ్వకూడదు అంటారు, అంతే. ఇక్కడ ఇందులో ఇంకొక అర్థమేమీ లేదు. అలాగే కొన్ని పళ్ళు పులుపు చేదుగా ఉన్న పళ్ళు ఇలాంటివి ఇచ్చుకోవడానికి వీలు లేదు. తియ్యటి పళ్ళు, ఇందులోని ప్రత్యేకమైన పండు పాల పళ్ళు అని ఉంటాయండి. లాస్ట్లో నేను చూపిస్తాను వీడియోలోని. పాల పళ్ళు ఎలా ఉంటాయని చాలామందికి తెలీదు. ఇవి మాకు పాలకొండ సైడ్ అయితే బాగా దొరుకుతాయి. కొండ మీద అయితే కొండ ప్రాంతాల్లోనే దొరుకుతూ ఉంటాయండి. పాల పళ్ళు అంటారు వీటిని. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవి విరివిగానైతే దొరుకుతాయి, కొన్ని ప్రాంతాల్లో దొరకవు. అలాంటి వారు మీకు ఎక్కడైతే ఇవి దొరుకుతాయో అక్కడికి వచ్చి మీరు తీసుకొని చక్కగా పండిన తర్వాత వాటినైతే మీరు దానంగా ఇచ్చుకోవచ్చు. అరటిపళ్ళు ముందే ఉంటాయి. దానిమ్మ తీపిగానైతే ఉండాలి, కొన్ని పులుపు ఉంటాయి, అలాంటి పులుపువి ఇవ్వకూడదు. అలాగే యాపిల్ పండు ఇవ్వకూడదు అని అంటారు కొంతమంది ఏమో ఎందుకు ఇవ్వకూడదు, చక్కగా ఎరుపు రంగులో ఉంటుంది, ఇచ్చుకోవచ్చు, లోపల పిక్క మాత్రమే నలుపు ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ కొంతమంది నిగూఢమైన అర్థాలు అయితే తీస్తూ ఉంటారు. అంటే బయటికి అందంగా కనిపించినా లోపల మనసు నలుపయి ఉంటుంది వాళ్ళకి, అందుకే యాపిల్ పండు ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి, యాపిల్ పండు ఇచ్చుకోవచ్చు. అలాగే సీతాఫలం ఇచ్చేటప్పుడు సీతాఫలంతో పాటు రామాఫలం కూడా కలిపి ఇస్తే మంచిది అని చెప్తారు. అయితే ఇక్కడ సీతాఫలం కావచ్చు, రామాఫలం కావచ్చు, అందులో పిక్కలు ఉంటాయి, నలుపు పిక్కలే ఉంటాయి. అయినప్పటికీ కూడా తియ్యటి మధురమైన ఫలం అని చెప్పేసి అది ఇవ్వచ్చు అని చెప్తారు. అదేవిధంగా యాపిల్ కూడా దాని కిందకైతే వస్తుంది. అయితే ఈ సీతాఫలం రామాఫలం అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలోని దీని మీద పెద్ద డిబేటే జరుగుతుంది. మరి ఈ పళ్ళు
మన భారతదేశానికి చెందినవి కాదు అని చెప్తున్నారు. మరి ఇందులోని నిజమే ఉందండి, అబద్ధం ఏం కాదు. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే పళ్ళు చక్కగా బయటికి ఎలాగైతే నిగనిగలాడుతూ ఉంటాయో లోపల కూడా అంతే బాగుండి ఇంకా అలాగే తీయగా ఉన్నట్లయితే ఆ పళ్ళని ఇచ్చుకోవచ్చు అని ఇక్కడ అర్థం వస్తుందన్నమాట. నేను చెప్పాల్సింది అదే. ఎక్కువ లెంది అయిపోతుందని కట్ చేశానండి, అంతే, ఇంకేం కాదు. అలాగే కొన్ని పళ్ళు ఇంకా ఏంటంటే కొంతమంది ఖర్జూరం పళ్ళు అవి కూడా పళ్ళ కిందకే వస్తాయి అని చెప్తూ ఉంటారు. నిజమేనండి, అవి కూడా పళ్ళ కిందకే వస్తాయి. అవి కూడా ఫ్రెష్వి దొరుకుతున్నాయి చూడండి, అలాంటివి ఇచ్చుకుంటే చాలా మంచిది. మరి వెంటనే ఇక్కడ చాలామందికి అంటే విమర్శకులకి తొందరగా వచ్చే డౌట్ ఏంటి అని అంటే, మరి ఖర్జూరం నలుపుగా ఉంటుంది లేదంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది, అవి ఇచ్చుకోవచ్చా, మరి అలా ఇస్తే నల్లటి పిల్లలు పుడతారేమో అని డౌట్ వచ్చే ఉంటుంది. ఖర్జూరం నలుపెక్కినవి కాకుండాను మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, అలాంటివి ఇచ్చుకుంటే మంచిదే. అలాగే గ్రీన్ కలర్ ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి కదా, వాటిని కూడా ఇస్తారండి. దాంతోపాటుగా సపోటా పండు చాలామంది ఇవ్వకూడదు అని చెప్తారు, కొంతమంది ఇవ్వచ్చు అని చెప్తారు. చెప్పాను కదండి, ఈ డిబేట్లు ఇలానే జరుగుతూ ఉంటాయి. కానీ మధురమైన ఫలము ఏదైనప్పటికీ కూడా అది మనం ఇచ్చుకోవచ్చు. అయితే ఫలాలతో పాటు కొన్ని కాయగూరలు కూడా ఇందులో యాడ్ అవుతాయి. అందులోని మొట్టమొదటిది వచ్చేసి గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయని ఇస్తారండి దానంగాను. అది సాక్షాత్తు విష్ణువు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించి ఇస్తారు. దాంతోపాటుగా పనసపళ్ళు 16 పనసపళ్ళు తీసుకువచ్చి ఇస్తారండి. పండు చప్పున వస్తుంది, అంతేగాని పండు లోపల ఉన్న తొన కాదు. అంటే 16 పనసపళ్ళు అని అర్థం అన్నమాట. అలాగే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రామాఫలం సీతాఫలం కలిపి ఇచ్చాం కదా, అది వేరేగా ఇది వేరేగా కౌంట్ చెయ్యాలా లేదా కలిపి చెయ్యాలా అని అడుగుతూ ఉంటారు. ఆ రెండు ఫలాలు కలిపి ఒక్కటిగానే అర్థం వస్తుంది, ఎందుకంటే రాముడు సీతని కలిపి ఇచ్చినట్లు అంటారనమాట. అందుకనే అది ఒక్కటిగానే మనం పరిగణించాలి, అది రెండుగా మనం అనుకోకూడదు. ఆ రకంగా 16 ఫలాలను అయితే పూర్తి చేసుకోవాలి. అందులోని కొబ్బరికాయ కూడా వస్తుంది. పూర్తిగా పండిన కొబ్బరి పండు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే దానంగా ఇస్తారండి, 16 కొబ్బరి పళ్ళను. ఈ రకంగాను 16 పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఉద్యాపన చేసేటప్పుడు అవే కాకపోయినా మరొక 16 ఫలాలని తీసుకువచ్చి 16 రకాల ఫలాలను తీసుకొచ్చి ఉద్యాపనలో దానం చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే కొంతమంది ఏంటంటే 16 రకాల పళ్ళని ఒక్కొక్కటి 16 చప్పున తెచ్చి అవి ఉద్యాపన చేయడం కానీ, లేదా అనంటే అన్నింటినీ కూడాను 16 చప్పున తీసుకొని అవి ఉద్యాపన చేయడం కానీ చేస్తారు. ఎలా చేసినా కూడాను నోము ఉద్యాపన తీర్చుకున్నట్టే అవుతుంది. కృష్ణ భగవానుడు లాంటి పుత్రుడు కలుగుతాడు. ఆపదల్లో ఉన్న తల్లిదండ్రులని కాపాడుతాడని, నరక బాధల నుంచి తప్పిస్తాడని పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు, ముఖ్యంగా మన భారతదేశంలో. ఇప్పుడైతే అలాంటి వారు ఎవరూ లేరులేండి. అంటే ఆడపిల్లలనైనా మగపిల్లలైనా ఒకటే, సంతానం కలిగితే బాగుంటుంది చాలు అనుకుంటున్నారు. కాబట్టి సంతానం కలగడం కోసమైనా కూడా ఈ నోమును అనేది పట్టుకోవచ్చు. అయితే మన హిందూయిజంలోని ముఖ్యంగాను గరుడ పురాణంలో ఏం చెప్తారు అని అంటే, నరక బాధల నుంచి తప్పించేందుకు ఒక పుత్రుడు కలగాలి. ఆ పుత్రుడు ఎప్పుడైతే కొరువు పెడతాడో మనకి స్వర్గద్వారం తెరుచుకుంటుందని చెప్తూ ఉంటారు. అలాగే సుపుత్రిక ద్వారా ఏ విధంగా మనము ఆ నరక బాధల నుంచి తప్పించుకోవచ్చు అనేది కూడా చెప్పారు. దాన్ని ఎవరు పట్టించుకోరు. అదేంటి అని అంటే, పుత్రిక ఎవరైతే మనకి ఆడపిల్ల పుడుతుందో తనని ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు అంటే పెళ్ళి చేసేటప్పుడు సాలంకృత దానం చెయ్యాలి. అలాగే అమ్మాయిని కార్తీక మాసంలోని మనం వివాహం చేసినట్లయితే మనకి తిలపర్వత దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. మనకి మోక్షం కలిగి ఆ నరక బాధల నుంచి అనేది తప్పించుకుంటామని మన పురాణాల్లో ఎంత చెప్తున్నప్పటికీ కూడాను పుత్రిక గురించి ఎవరు కూడా పట్టించుకోకుండా పుత్రుడు కలిగితే నరక బాధల నుంచి తప్పించుకోవచ్చు, విముక్తి అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అది భ్రమ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఒక్కటే.
పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా తమ జీవితం ఏదో తాము సాఫీగా సాగిస్తూ ఎదుటివారికి ఇబ్బంది పెట్టకుండా మంచి చేస్తే చాలు అని అనుకోవాలి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆగండి, మీకు పాలపళ్ళు ఎలా ఉంటాయి అని తెలియని వాళ్ళ కోసం నేనైతే చిన్న క్లిప్పింగ్ పెట్టాను, చూడండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.